వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి బిజినెస్ సక్సెస్ ఇస్తుంది? చూడండి, ఇక్కడ మనము ప్రొఫెషన్స్ గురించి, జాబ్‌ల గురించి, గవర్నమెంట్ జాబ్‌ల గురించి చెప్పడం లేదు. కేవలం బిజినెస్ గురించి చెప్తున్నాం. కాబట్టి బిజినెస్ చేయడానికి మీ జాతకంలో యోగం ఉందా చూడాలి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ యోగం ఉండదు. ఎందుకంటే బిజినెస్ చేయాలంటే మార్కెటింగ్ తెలిసి ఉండాలి. అక్కడ ఒక స్ట్రాటజీ ఉండాలి. ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది ఇన్‌కమ్‌లో. అక్కడ కూడా దాన్ని కూడా చూసుకోవాలి. ఎంప్లాయీస్‌ని మనం రిక్రూట్ చేసుకోవాలి. చాలా పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ ఇది. మనం జాబ్‌కి వెళ్ళడానికి, బిజినెస్ చేయడానికి చాలా ఒక తేడా ఉంది. అంటే అందరూ కూడా బిజినెస్ చేయలేరు. అలాంటి కాంబినేషన్ జాతకంలో ఉన్నాయో చూడాలి. ఫస్ట్ వచ్చేసి అష్టకర్గముల పాయింట్స్ ఉండాలి. సప్తమ భావం నుంచి ఎక్కువ గ్రహాలు ఉన్నాయి. దీనికి పరమాత్మ వంశ ప్లానెట్స్ అంటారు. ఆ గ్రహాలు ఎక్కువగా ఉండాలి. రాహు, శని, సూర్యుడు లాంటి గ్రహాలు. అలాగే హిందూ లగ్నానికి దృష్టి ఎలా ఉంది చూసుకోవాలి. హిందూ లగ్నం అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ పారామీటర్స్ చూసిన తర్వాత బిజినెస్‌కి వెళ్ళడం అయితే, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న బిజినెస్ ఫస్ట్ చూసుకోవాలి. నేను చెప్పిన అన్ని బిజినెస్‌లు చేయడానికి కుదరదు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి పాలు, నీళ్లు, డియోడరెంట్సు, బ్యూటీకి సంబంధించిన వస్తువులు, కాస్మెటిక్స్ లాంటి వస్తువులు, అమ్మాయిలకు సంబంధించిన బట్టలు, బట్టలకు సంబంధించిన బిజినెస్‌లు అన్నీ కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా సూటబుల్ అయినట్టు బిజినెస్ అన్నమాట. 11వ అధిపతి వచ్చేసి గురుగ్రహం కాబట్టి ట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లు ఎలాంటి కోర్స్ అయినా మీరు చేయండి. బ్యూటీషియన్ కోర్స్ చేస్తారు, టైలరింగ్ కోర్సులు చేస్తారు. ఇవన్నీ నేర్పడం కదా! ఇలాంటి టీచింగ్ చేసేట బిజినెస్‌లు ఉన్నాయి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ ఇస్తది. అలాగే ఇప్పుడు జ్యోతిష్యం నేర్పుతారు. టెంపుల్‌కి సంబంధించినట్టు బయట అమ్ముతూ ఉంటారు కదా! వస్తువులు కావచ్చు, మనకు కర్పూరం కావచ్చు, ఈ పూజలకు సంబంధించిన వస్తువులు కూడా మీకు చాలా చాలా సక్సెస్ ఇస్తది ఇలాంటి బిజినెస్‌లో. దశమ భావం శని కాబట్టి వ్యవసాయం, కృషిలో మీరు చాలా సక్సెస్ కావచ్చు. రియల్ ఎస్టేట్‌లో కూడా మీరు సక్సెస్‌ఫుల్ కావచ్చు. ద్వితీయాధిపతి వచ్చేసి మనకు బుధ గ్రహం కాబట్టి యూజువల్‌గా మీకు లేవాదేవీ లాంటివి అంటే ఒక అప్పులు ఇవ్వడము, వడ్డీకి ఇస్తారు కదా! అలాంటి ఫైనాన్స్‌లు నడుపుతారు కదా! అలాంటి బిజినెస్‌లు. ఇలాంటి చాలా చాలా సక్సెస్ ఇస్తదనమాట. గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు అమ్మేది కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా సక్సెస్ ఇస్తది. దీని జతలోనే మనము ఇంకొక నాకు అనిపించేట బిజినెస్ ఏంటంటే నీళ్ళకి సంబంధపట్టిన బిజినెస్. నీళ్ళంటే ఇప్పుడు కొంతమంది తాగే నీళ్ళు అమ్ముతారు. అలాగే ట్రాక్టర్‌లో నీళ్ళు వేస్తారు ఇంట్లకి. అలాగే జ్యూస్‌లని, కూల్ డ్రింక్స్‌ని చేస్తారు, తయారు చేస్తారు. ఇలాంటి బిజినెస్ చాలా చాలా సక్సెస్ ఇస్తది వీళ్ళకి యూజువల్‌గా. అలాగే నీళ్ళకి రిలేటెడ్ అయిన ఏ బిజినెస్ చేసినా కూడా సక్సెస్ అవుతారు. అండ్ లిక్విడ్‌ది ఒక అంశం అక్కడ ఉండాలి. పెట్రోల్ బంకులు కూడా పెట్టుకుంటారు. ఇవి కూడా బిజినెస్‌లు. అలాగే ఇంటికి కావాల్సిన మనకు ఆయిల్‌ని కూడా అమ్ముతారు కదా! అది కూడా ఒక బిజినెస్. అది అన్నీ ఒక లిక్విడ్ రిలేటెడ్ బిజినెస్‌లు మీకు చాలా చాలా సక్సెస్ ఇస్తుందనమాట. ఇన్ని విషయాలు వృషభ రాశికి సంబంధించినవి.